హాయ్ మై డియర్ లెజెండ్ ఫ్యామిలీస్, వెల్కమ్ టు ఆర్ఎస్ యూనిక్ ఫ్యామిలీ. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండి. అండ్ ప్లీజ్ మర్చిపోకుండా మన వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ మోర్ ఓవర్ మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు మోటివేషన్గా ఉంటుంది, ఫర్దర్ చాలామందికి ఫార్వర్డ్ అవుతాయి మన వీడియోస్కి మీ అందరి దయ వల్ల 1500+ సబ్స్క్రైబర్స్ వచ్చారండి. సో అలాగే మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మోర్ ఓవర్ పెట్టే లాంగ్ వీడియోస్ కూడా చూడండి, సో దట్ నాకు వాచ్ టైమ్ అవర్స్ పెరుగుతాయండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు థంబ్నెయిల్ చూసే ఉంటారు కదండి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే అక్షరాభ్యాసం గురించి. సో అక్షరాభ్యాసం ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఏ ఏజ్ వాళ్ళకి చేయాలి అనే కొంచెం ఇన్ఫర్మేషన్ నాకు తెలిసింది మీకు షేర్ చేసుకుంటాను. అండ్ మోర్ ఓవర్ అలాగే మా సండే రోజు ఎలా గడిచింది, మేము అక్షరాభ్యాసం చేసిన రోజు సెలబ్రేషన్స్ కూడా నేను మీకు చూపించబోతున్నాను. సో ప్లీజ్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది, జస్ట్ ఒక 15 minutes వాచ్ చేయండి. బికాస్ మీ వాల్యుబుల్ టైం నుంచి నేను ఒక్క 15 minutes అడుగుతున్నాను. సో ఇంకా ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. సో యాక్చువల్గా ఇందులో మనకి 16 సంస్కారాలు ఉంటాయండి. అంటే మన షోలోపచాయం అంటే ఇయర్ రింగ్స్ కుట్టించడం, పెళ్ళి అలాగా చాలా అక్షరాభ్యాసం ఇలా మనకు వచ్చేసి మొత్తం 16 సంస్కారాల్లాగా ఉన్నాయి మన హిందూ సంప్రదాయం ప్రకారం. సో అందులో ఇప్పుడు ఈ అక్షరాభ్యాసం ఒకటండి. సో ఆ రోజున ఏ రోజు చేయాలి అనేది విషయానికి వస్తే ఫస్ట్ వచ్చేసి మనము 5 years లోపే 5 years బేబీకి మాత్రం చేయాలి అని పూర్వీకులు చెప్పారు. ఏన్షియంట్ డేస్లో 5 years అని చెప్పారు. బట్ ఇప్పుడున్న ఈ ఫర్దర్ జనరేషన్లో ఫార్వర్డ్ జనరేషన్ కదండి ఇదంతా. సో ఇప్పుడు మనము పిల్లల్ని ప్రీ స్కూల్స్లో జాయిన్ చేస్తున్నాం కాబట్టి 3 yearsకే స్టార్ట్ చేస్తున్నారు. సో అలాంటప్పుడు 6 months తర్వాత కూడా మీరు అక్షరాభ్యాసం చేయించవచ్చు. బికాస్ వాళ్ళకి అప్పటి నుంచే వినడం, నేర్చుకోవడం అన్నీ తెలుస్తుంటాయి కాబట్టి జస్ట్ ట్రై చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఏ రోజు చేయాలి అనే విషయానికి వస్తే మాత్రం చాలా మంచి రోజు మాత్రం మూలా నక్షత్రం. అది మన దసరా నవరాత్రుల్లో వచ్చే మూలా నక్షత్రం రోజున. ఆ రోజు అయ్యగారులు కూడా పిల్లలకి స్లేట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు, పిల్లల్ని తీసుకురమ్మని చెప్తుంటారు కదండి. సో ఆ రోజు అక్షరాభ్యాసం చేస్తే మంచిదండి. సో నెక్స్ట్ వచ్చేసి అండ్ అలా కాకుండా మనకి దక్షిణాయం, ఉత్తరాయం అని 2 ఉత్తరాయాలు ఉంటాయండి. సో ఉత్తరాయం రోజున అంటే ఉత్తరాయం రోజున వసంత పంచమి మొన్ననే వెళ్ళిపోయిందండి. సో బట్ మాకు ఆ రోజు కొంచెం షాప్లో బిజీ ఉండబట్టి కుదరలేదు కాబట్టి మేము సండే రోజు చేసామండి. ఆ రోజు కూడా మంచిగానే ఉందని చెప్పారనమాట. సో వసంత పంచమి రోజున చేస్తే చాలా మంచిది. నెక్స్ట్ లేదు అంటే కనుక మీ బేబీ పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ని బట్టి, నక్షత్రాన్ని బట్టి అయ్యగారిని కన్సల్ట్ అయ్యి ఏ రోజు మంచిదో ఆ రోజు చేయించినా మంచిది. నెక్స్ట్ చేపించేటప్పుడు ఎవరి ఒళ్ళో కూర్చోబెట్టుకొని చేయించాలి అంటే మాత్రం కనుక పిల్లవాడికి ఆర్ పాపకి మంచి బుద్ధి రావాలి, మంచిగా ఎడ్యుకేషన్ నాలెడ్జే కాదు కదండి, చదువు మాత్రమే కాదు మంచి సంస్కారం కూడా ఉండాలి కదా. అలాంటివి రావాలి అంటే మాత్రం సెంటిమెంటల్గా ఏన్షియంట్ డేస్లో చెప్పిన దాని ప్రకారం, పూర్వీకులు చెప్పిన దాని ప్రకారం మాత్రం మన చెవులు కుట్టించే కార్యక్రమం అయినా సరే ఆర్ ఇప్పుడు ఈ అక్షరాభ్యాసం అయినా సరే 2 కన్న తండ్రి ఒళ్ళో కూర్చోబెట్టే చేయాలంటండి. సో కన్నతల్లి ఒళ్ళో కూర్చోబెట్టుకొని 3 సార్లు ఓం నమ శివాయ సిద్ధం నమః అనే మంత్రాన్ని 3 సార్లు బేబీకి చదివిపిస్తూ మనం రాపిస్తే చాలా మంచిదండి. నెక్స్ట్ అదే రోజున మీరు ఆ రోజే దానం చేసినా సరే, ధర్మం చేసినా సరే, ఏమన్నా స్వీట్స్ ఆర్ ఏమన్నా డిస్ట్రిబ్యూట్ చేసినా సరే మంచిదండి. అంటే మీరు చూస్తూనే ఉంటారు అక్షరాభ్యాసం అవ్వగానే చాలామంది స్లేట్ పెన్సిల్స్ బుక్స్ ఎవరికి వీలైతే అంతా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాం కదండి. బికాస్ అది చాలా మంచిదన్నమాట అలా చేస్తే కూడా. సో నాకు తెలిసిందైతే ఈ ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేసుకున్నాను, కొంచెమైనా మీకు యూజ్ అవుద్దని అనుకుంటున్నాను. అండ్ ఇంకా ఇదే చూసిన వాళ్ళు నెక్స్ట్ ఫార్వర్డ్గా మా సెలబ్రేషన్ కూడా చూడండి. మెయిన్లీ వచ్చేసి బాసరానే ఇది ఇప్పుడు మేము ఎక్కడైతే చేసుకున్నామో దాన్ని సెకండ్ బాసరా అంటారంటండి. ఫస్ట్ బాసరా ఫేమస్ కదా, ఇది నూజివీడ్లో ఉంది, విజయవాడకి దగ్గరలో. చాలా బాగుందండి టెంపుల్ అయితే. నెక్స్ట్ వచ్చేసి మన నల్గొండ డిస్టిక్ సూర్యాపేట డిస్టిక్లో నెక్స్ట్ వచ్చేసి సూర్యాపేట డిస్ట్రిక్ట్లో అవంతిపురం అని ఉంటుంది. సో దాన్ని కూడా సెకండ్ బాసర్ అని ఉంటుంది. చాలామంది రష్ వస్తారండి, చాలా బాగుంటుంది, బాగా సెలబ్రేట్ చేస్తారు. సో ఇంకా ఆలస్యం చేయకుండా మా సెలబ్రేషన్స్ చూసేద్దాం పదండి.
ఫస్ట్ చూస్తున్నారు కదండి, ఇది చాలా పెద్ద టెంపుల్ అండి, చాలా బాగుంది కూడా, నాకు బాగా నచ్చింది. మేమైతే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అత్తయ్య గారు మొక్కుకున్నారండి. సో ఇక్కడ బావగారు వచ్చేసి ప్రొఫెసర్ అనమాట యూనివర్సిటీలో, కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు చూసారంట టెంపుల్ బాగుంది కాబట్టి ఇక్కడ చేపిద్దామని అనుకున్నారంట అండి. సో బాబుని ఇక్కడికి తీసుకొచ్చామన్నమాట. ఫస్ట్ ఎంట్రన్స్ అయితే ఇదండి, చూడండి ఎంత బాగున్నాయో, ఆర్కిటెక్చర్ అంతా చాలా బాగుంది. అండ్ అయ్యప్ప స్వామి గుడి కూడా సేమ్ శబరిలో ఉన్నట్టే ఉందండి. మీకు జస్ట్ అవుట్ఫిట్ చూపిస్తున్నా, నేను మళ్ళీ సెకండ్ స్టెప్లో 1 by 1 నీట్గా చూపిస్తా. ఫస్ట్ అయితే ఎంట్రన్స్, తర్వాత అయ్యప్ప స్వామి గుడి, తర్వాత ఇది హాల్, మెడిటేషన్ హాల్ అంటండి ఇది. అండ్ నెక్స్ట్ నాకు బాగా నచ్చింది, నీట్గా ఉందంటే ఇదే అండి, చాలా బాగుంది. చూసారా వినాయకుళ్ళని ఎంత బాగా కన్స్ట్రక్ట్ చేశారో, చేసిన ఆయన చాలా గ్రేట్ కదండి. ఐడియాస్ చూడండి ఎంత బాగుందో, ఆర్కిటెక్చర్ అంతా చాలా బాగుంది. ఫస్ట్ చిన్న వినాయకుడిని కింద పెట్టారు, దానికి పూజలు చేస్తారు డైలీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మీకు రౌండ్గా తిరిగి చూపిస్తాను చూడండి, వినాయకుడి అన్ని అవతారాలు మనకు చూపించారు. ఎట్ ద సేమ్ టైం వాల్స్ మీద అన్నిటి మీద మంచి పెయింటింగ్ వేశారండి. సో ధ్యాన మందిర్ మీద కూడా ఒక్కొక్క దేవుణ్ణి వేశారు. ఇదిగో చూడండి వినాయకులని, బాల వినాయకుడు, గజరూప వినాయకుడు, అమ్మవారితో కలిసిన వినాయకుడు, అలా చాలా వెరైటీస్ ఉన్నాయండి వినాయకుళ్ళు. ఫస్ట్ మీకు చిన్న వినాయకుడు ఉన్నాడని చెప్పా కదండి, ఇదిగోండి ఇది డైలీ మనకి పూజలు జరిగేది. నెక్స్ట్ వెళ్ళంగానే ఇప్పుడు అమ్మవారి టెంపుల్ కదా మనకు మెయిన్. సో ఇప్పుడు ఎంటర్ అవుతుంటే ఇదిగోండి వినాయకుడిది అయిపోయాక పక్కన ఇదిగోండి ఇది టెంపుల్ దారి. సో లోపలికి వెళ్ళంగానే టెంపుల్ అయితే ఇదండి, చూస్తున్నారు కదా అమ్మవారి టెంపుల్లో. ఇదిగోండి గోపురం, టెంపుల్ అయితే ఇలా ఉంది. సో ఇప్పుడు నేను మీకు ఫస్ట్ నుంచి నీట్గా టెంపుల్ చూపిస్తా చూడండి. ఇది ఫస్ట్ ఎంట్రన్స్ అండి. ఇది వచ్చేసి మనకి అమ్మవార్ల అన్ని అవతారాలు ఉన్నాయి. సో అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఫస్ట్ అయితే వాల్స్ మీద ఆర్కిటెక్చర్ చూడండి, అందరు దేవుళ్ళ పిక్చర్స్ వేయించారు. ఎన్నో కోట్ల అయి ఉంటుందండి ఈ టెంపుల్కి. ఇంత టెంపుల్ మంచిది నేనైతే ఇప్పటివరకు చూడలేదు, మేబీ ఉండుంటాయి, బట్ సో మీకు కూడా చూస్తారేమోనని వీడియో తీసేయండి. చూస్తున్నారు కదా ఒక్కొక్కటి. ఇదిగోండి ఇదే అమ్మవారిది, అష్టలక్ష్మి అమ్మవార్లది. తర్వాత నేను లోపలికి వెళ్ళి వీడియో తీస్తానండి, ఫుల్ వీడియో. ఇది ఎంట్రన్స్ అనమాట, గ్రీనరీతో చాలా బాగుంది, చాలా చెట్లు ఉన్నాయి లోపల. సో ఇదిగోండి ఒక్కొక్క అవతారం చూస్తున్నారు కదండి, శివుడు, ఇదిగోండి ఇంకొక ఆర్కిటెక్చర్ దత్తాత్రేయ స్వామి, బ్రహ్మంగారు. అండ్ ఇది అయ్యప్ప స్వామి టెంపుల్, చెప్పాను కదండి శబరిలో లాగానే బాగుందని. ఫస్ట్ మనం పైకి వెళ్ళి చూద్దాం రండి. పైన చూడండి ఫస్ట్ ఆర్కిటెక్చర్ ఇలా ఉందన్నమాట. అష్టలక్ష్మి అమ్మవార్ల పక్కనే అయ్యప్ప స్వామి టెంపుల్, అయ్యప్ప స్వామి టెంపుల్స్ పక్కనే ధ్యాన మందిర్ ఉంది, దాని పక్కన దాని ఆపోజిట్లో మన సరస్వతీదేవి టెంపుల్ అనమాట. సో ఇదిగోండి లోపలికి వెళ్దాం రండి. చూడండి మళ్ళీ టెంపుల్కి వెళ్ళే దారిలో కూడా వినాయకుడు, శివుడు చాలా బాగా చేశారు చూడండి. మిగిలిన వాల్స్ అన్నిటికీ పెయింటింగ్స్ వేశారు. ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ఇది చూడండి, మొత్తం అందరూ శనీశ్వరులు వెరైటీగా పెట్టారు. ధ్వజస్తంభం చుట్టూ పెట్టడం అయితే నేను ఎప్పుడు చూడలేదన్నమాట. సో ఇక్కడ ఇలా ఉంది, అయ్యప్ప స్వామి, కుమారస్వామి, వినాయకుడు పైన చూసారా, చాలా బాగుంది కదండి, పీస్ఫుల్గా ఉంది టెంపుల్ అయితే. కొంచెం పైన ఇది, కింద పక్కన అమ్మవార్లది, అష్టలక్ష్మి అమ్మవారిది. అయ్యప్ప స్వామి తెలుసు కదండి చీకట్లోనే ఉంటాడనమాట. మనకు క్లారిటీగా తీద్దామని నేను ఫార్వర్డ్ వెళ్ళినా కూడా బట్ నో యూస్ అనమాట, అసలు కనిపించట్లేదు. లైవ్లోనే కొంచెం కనిపించారు. సో ఇదిగోండి ఇదన్నమాట అవుట్ఫిట్ అంతా. బాబు చూడండి ఎగురుతున్నాడు. అండ్ అది అయ్యగార్లకి రూమ్స్ అండి. ఇక్కడ నుంచి చూడండి అదిగోండి టెంపుల్, అదే మన సరస్వతీదేవి టెంపుల్, మెయిన్ టెంపుల్ వచ్చేసి అది. నెక్స్ట్ ఇక్కడ మనకు కావాలంటే స్లేట్స్ అవన్నీ కూడా కొనుక్కోవచ్చు. సో నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం అమ్మవారి టెంపుల్లోకి. ఇదిగోండి వాల్స్ మీద చూసారా ఎంత బాగున్నాయో. నెక్స్ట్ ధ్యాన మందిర్ ఉందని చెప్పా కదండి, దీని పక్కనే ఇదిగోండి ఇది ధ్యాన మందిరి. ఇక్కడ నేను షాక్ అయిన విషయం ఒకటి ఏంటంటే, ఇక్కడ చూపిస్తా అండి, ఇక్కడ నటరాజ స్వామి ఇవి కనిపిస్తున్నాయి కదా, ఇదిగోండి సరస్వతీదేవి టెంపుల్ ఇది. మనం ఇప్పుడు ఆ టెంపుల్లోకి ఆ సింహాలు ఉన్నాయి కదా, దాంట్లోంచే దేవత దగ్గరికి వెళ్తాం అన్నమాట. చూస్తున్నారు కదండి మొత్తం రుచులు మునులయ్యి అంతా ఆర్కిటెక్చర్ ఉంది.
సో ఇదిగో చూడండి చాలా బాగుంది. అర్జునుడి ఉపదేశం గురించి కూడా. అండ్ ఆ గుర్రాలు కూడా భలే వేశారు చూడండి, గోడ మీద 1 by 1 కనిపించేటట్టు. నేను షాక్ అయిన విషయం ఒకటని చెప్పా కదండి, ఇక్కడ ఇది నాకు నచ్చిన విషయం. అది సూర్యభగవానుడు చూడండి, మొత్తం 7 గుర్రాల మీద వస్తారు కదా, సో 7 గుర్రాలు వేశారు. అందరు దేవుళ్ళు ఉన్నారండి ఇక్కడ, చాలా బాగుంది. సో సేమ్ ఇప్పుడు దీని పక్కనే వినాయకుళ్ళది ఆల్రెడీ మీకు చూపించా కదా రౌండ్ తిరిగి. ఇదిగోండి దీని పక్కనే ఆ వినాయకుడిది అనమాట. మనకి గుడిదాత ఈయనే అండి, ఆయనకి విగ్రహం కట్టారు అక్కడ. సో సూర్యభగవానుది అయిపోయాక నేను ఇక్కడ లోపల చూసింది ఒకటి చాలా బాగా నచ్చింది. అది నిజంగానో కాదా కూడా డౌట్ వచ్చింది. ఏంటంటే ఇప్పుడు మనం అక్షరాభ్యాసాలు చూడండి, ఇంకోండి ఇదే ధ్యాన మందిరం అన్నమాట. ఇక్కడే నేను మీకు చూపిస్తా పదండి. మెడిటేషన్ చేసుకుంటారంట. అండ్ అట్ ద సేమ్ టైం నిత్య అన్నదానం ఉంటుందంటండి అయ్యప్ప స్వాములు ఆ టైంలో. సో అప్పుడు స్వాములందరూ ఇక్కడే కూర్చొని తింటారంట. లేదు అంటే మనకి ఇప్పుడు హాల్ మీదే డయాస్ ఉంది చూసారు కదండి, అక్కడ మెడిటేషన్ చేస్తారంట. ఇక్కడ కూడా మంచి మంచి పిక్చర్స్ని వేయించారు చూడండి. ఇద్దరు అమ్మవార్లు, వెంకటేశ్వర స్వామి, వినాయకుడు, రాముల వారు, అంతా చాలా బాగుంది. జస్ట్ పెయింటింగ్ కాకుండా అది ఎంబోస్ వర్క్ తోటి చేయించారు కాబట్టి చాలా గ్రాండ్గా అనిపించింది, చాలా కొత్తగా అనిపించింది కూడా. ఇదిగోండి ఇదే డయాస్ చేసుకుంటారంటండి ఇక్కడ అందరు మెడిటేషన్. అండ్ ఇక్కడ నేను చెప్పా కదండి ఒకటి నాకు ఆశ్చర్యంగా అనిపించింది అని, ఇదే అండి చూపిస్తా ఆగండి. ఇది చూడండి అందరు దేవుళ్ళు, బాగుంది కదండి. అండ్ ఇది నేను చెప్తామనుకుంది, అసలు నాకు ఇది తెలియదండి, ఇది నిజంగానో మరి మన కోసం అలా క్రియేట్ చేశారో తెలీదు. ఆకారానికి దేవి, ఈకారానికి దేవి, ఊకారానికి దేవి, రూకారానికి దేవి అని అలా ఆ నుంచి మొత్తం ఆల్ఫాబెట్స్ మొత్తం కూడా దేవతల పిక్చర్స్ ఉన్నాయి ఎంబోస్ అయ్యి. ఇదిగో చూస్తున్నారు కదా, ప్రతి ఒక్క దానికి ఇచ్చారు చూడండి, అన్నిటికీ ఇచ్చారండి. సో అది కనుక మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఇదిగోండి ప్రతి అమ్మవారికి అది నిజంగా ఉంటుందా లేదా అనేది, అండ్ దానివల్ల మనకేంటి యూజ్ అనేది కూడా చెప్పండి. సో చూస్తున్నారు కదా ప్రతి ఒక్క దేవతకి తా దా దా మొత్తం అండి నా అలా మొత్తం ఆల్ఫాబెట్స్కి రాశారు. ఇదిగో చూడండి బా చూస్తున్నారు కదా, మా యారాలా వా షా మొత్తం. సో హాలా అక్ష వచ్చేసింది కదండి. సో చూసారు కదా. నెక్స్ట్ ఇప్పుడు మనం టెంపుల్లోకి వెళ్ళి ఇంకా మా సెలబ్రేషన్స్ చూద్దాం రండి. లోపల కూడా చాలా బాగుందండి, చాలా పెద్ద ప్లేస్ అంటండి ఇది. ఆయనే అండి కన్స్ట్రక్షన్ చేసింది, విరాళం ఇచ్చిందనమాట. సో ఇదిగోండి ఫస్ట్ ఎంటర్ అయ్యాక టెంపుల్ అయితే ఇది చాలా పీస్ఫుల్గా పెద్దగా ఉంది అండ్ బాగుంది కూడా. అమ్మవారు కూడా చాలా బాగున్నారండి వైట్ కలర్లో, అది కూడా నేను మీకు చూపిస్తా. ఇప్పుడు వాల్స్ మీద సేమ్ బయట చూసినట్టే ఇదిగోండి ప్రతి ఒక్క దేవుణ్ణి ఇచ్చారు ఇక్కడ. బ్రహ్మంగారు చూస్తున్నారు కదండి, మరీచి మహర్షి, ఇలా మనకు తెలియని ఎంతోమంది పేర్లు ఉన్నాయండి అక్కడ. అంగిరసుల్ని ఇలా ఎవరెవరో అందరివి కూడా వాళ్ళగా కన్స్ట్రక్ట్ చేసి గుర్తుపెట్టుకొని క్రతుడంట అండి. చూస్తున్నారు కదా చాలామందివి. అలాగే ఇప్పుడు ఇక్కడ రావి చెట్టు చాలా మంచిదండి. రావి చెట్టు మనకేమైనా దోషాలు ఉన్నా సరే రావి చెట్టు దగ్గర ప్రదక్షిణలు చేస్తే మనకు అవి తొలగిపోతాయి అని చెప్తారండి. చూడండి మత్స్యావతారం మొత్తం, కేశవు మొత్తం మన శనీశ్వరులు ఉంటారు కదా, అవి మన దేవుళ్ళంతా కలిపి ఎంబోస్ చేసి పెట్టారు. ఇక్కడ అమ్మవారు దర్శనమిస్తున్నారు చూడండి. ఫస్ట్ ఇదిగోండి ఇదే వాల్స్ మీద అంతా కన్స్ట్రక్షన్ అనమాట. గరుత్మంతుడు సేమ్ బాగుంది కదండి, ఈగెల్లాగా ఉండి. ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి వామనుడు. అది మరి ఎందుకనో ఇప్పుడు ఇంకోండి గురుగ్రహం. ఇటు గ్రహాలతో పాటు శనీశ్వర్లతో పాటు మరి దేవుళ్ళవి కూడా కాంబినేషన్లో వాటి మీద మరి వాల్స్ మీద ప్రింట్ చేయించారు. కానీ ఓవరాల్గా అయితే చాలా బాగుంది. కుబేరుడు చూస్తున్నారు కదా, ఫ్యామిలీ ఫోటో మనం ఎక్కడ చూసి ఉండం కుబేరుడిది. సో ఫ్యామిలీ ఫోటో అనమాట. గార్డెనింగ్ కూడా అంతా నీట్గా ఉందండి, చాలా బాగుంది టెంపుల్. మీరు ఎప్పుడైనా వెళ్తే దర్శించుకోండి. నూజివీడ్లో, విజయవాడ దగ్గరలో నూజివీడ్లో, ఇది అవుట్స్కట్స్లో అంటే ఊరు చివరిలో ఉందండి. ఇంటి లోపల కూడా ఒకటి ఉంటుందంట, బట్ అది చిన్నది. ఇదిగో చూస్తున్నారు కదా బుధగ్రహం, అలా ప్రతిదీ బుద్ధుడు చూస్తున్నారు కదండి, ప్రతి దానికి అలా కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చారు. కల్కి మహర్షి అంటారు కదా, కల్కి కూడా ఉన్నారు.
అలా అన్నిటికీ. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ పెయింటింగ్స్ కూడా చాలా బాగున్నాయండి. వాల్స్ మీద పెయింటింగ్స్, పెద్ద బనియన్ ట్రీ ఉంది చూసారా. వాల్స్ మీద పెయింటింగ్స్లో మనకి ఇన్స్పైర్ చేసిన ఒక వాల్ పెయింటింగ్ ఏంటంటే ఇప్పుడు రాబోతున్న సరస్వతీదేవి పెయింటింగ్ అండి. చూపిస్తే చూడండి, ఇదిగోండి రాముల వారి ఫోటో, అందరి ఉన్నాయి చూస్తున్నారు కదా. శుక్రగ్రహం అని అలా గ్రహాలన్నీ పెట్టారు మ్యాక్సిమం. మధ్య మధ్యలో మళ్ళీ దేవుళ్ళై ఋషులై కూడా మళ్ళీ పెట్టారనమాట. నెక్స్ట్ ఇక్కడ ఇంకా దత్తాత్రేయుడు చూడండి, నాకైతే నచ్చింది. సో మీకు కూడా నచ్చుద్దని వీడియో తీసేయండి. చూస్తే మంచిగా చూడండి. కృష్ణుడిది కూడా బాగుందండి. మంచిగా అదేంటంటే రియలిస్టిక్గా ఉన్నాయి పిక్చర్స్ అన్నీ కూడా. ఎంబోజ్ అయి ఉండేసరికి మంచిగా ఉన్నాయి అన్నమాట, రియల్గా ఉన్నాయి అన్నట్టుగా. ఇదంతా మొత్తం వాల్ అన్నమాట. ఇంకా చుట్టూ కాంపౌండ్ వాల్. ఇది అయిపోయాక మనకి పెయింటింగ్ ఇక్కడ వేశారు, సరస్వతీదేవి అమ్మవారి పెయింటింగ్. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుందండి. అసలు రియల్గా అనిపించింది. చాలామంది ఇంక ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారు చూడండి. లాంగ్ షాట్లో లైవ్లో చూస్తే మాత్రం బాగుందండి. అది రియల్గా వాటర్ ఫాల్ లాగా అలా వస్తున్నట్టుగా మంచిగా అనిపించింది రియల్గా మాత్రం. సో ఇంకా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. టెంపుల్ బాగా ఉంది, పీస్ఫుల్గా ప్లెజెంట్గా పెద్దగా ఉందండి. నెక్స్ట్ జస్ట్ ఫొటోస్ దిగాము, చూడండి ఎంత బాగుందో. వాడు మరి బాబు అయితే అవి నిజంగా పీకాక్ ఏమో అనుకొని దాన్ని కూడా పట్టుకుంటున్నాడు. సో వీళ్ళు పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళ అక్క ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాడు వీడు. ఎంత కొట్టుకున్నా వాళ్ళకొక తోడు ఉండాలండి. నాకు అనిపిస్తుంది వీళ్ళిద్దరిని చూస్తే అలా ఉంటారని. సో ఇంకో చూడండి లోపలంతా పూజలు జరుగుతున్నాయి. యాక్చువల్గా మేము ఫస్ట్ 9 కల్లా వెళ్ళామన్నమాట. మార్నింగ్ 4 o'clockకి లేచి, పిల్లలు లేస్తారో లేదో అని ఎంత భయపడ్డామో అండి. 4:30కి మొత్తం ఫ్రెష్ అయిపోయారు, కొంచెం ఏడ్చారు, బట్ ఇంకా పనుకున్నారన్నమాట 3 hours జర్నీలో. అండ్ మాది 9:30 కల్లా వచ్చాము, బట్ అప్పటికే స్టార్ట్ అయిపోయింది. సో 10:30 బ్యాచ్లో కూర్చున్నాం అనమాట. ఇప్పుడు ఫస్ట్ ఆల్రెడీ ఇంకొన్ని వెయిట్ చేస్తున్నాం. సో ఆ గ్యాప్లో నేను వీడియో తీసాను అనమాట. ఫస్ట్ ఆల్రెడీ ఒకటి జరుగుతుంది. ఉత్తరాయణ రోజున, అంటే మొన్న వెళ్ళిపోయిన వసంత పంచమి రోజు మాత్రం చాలా గ్రాండ్గా జరిగిందంటండి. ఫుల్ క్రౌడ్ అంట. ఆ రోజు మనకి ఉమెన్ పోలీసులను కూడా తీసుకొచ్చారంటండి, అంత రష్ ఉందంట. ఇదిగో చూస్తున్నారా అండి, సరస్వతీదేవి అమ్మవారు కూడా చాలా బాగుందండి. అసలు వైట్ కలర్లో అసలు చాలా మంచిగా అనిపించింది అమ్మవారి ఫేస్. యాక్చువల్గా ఫోటో తీయొద్దు అన్నారు. సో కాబట్టి నేను జస్ట్ ఒక స్నాప్ అలా తీసి మీకు చూపిద్దామని చూస్తున్నాను. సో ఇంకా ఇప్పుడు మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఇంకా చూసేద్దాం రండి. ఫస్ట్ మేము ఏంటంటే ఇంటి నుంచి తెచ్చుకోలేదు, బికాస్ మళ్ళీ ఏం కావాలో ఏంటో తెలియదు కదా. సో వాళ్ళు ఇస్తారులే అని చెప్పి ఫ్రీగా ఏం కాదు, అమౌంటే తీసుకున్నారు టోకెన్ తోటి. సో చూడండి మనకి ప్లేట్, ఇంకా స్లేట్, చెక్క స్లేట్ ఇచ్చారు. అండ్ ఇంకోండి కర్పూరం, పసుపు, కుంకుమ, వక్కలు అండ్ బనానాస్, తమలపాకులు అవి మాత్రం మనల్ని కొనుక్కొచ్చుకోమన్నారు. కొబ్బరికాయలు మాత్రం 4. సో ఇంకా అమ్ములు చూడండి, వాడి స్లైట్ జ్యూస్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. నెక్స్ట్ నీదే అంటుంటే వీడు కూడా స్లేట్ ఫస్ట్ టైం కదా బాబు, బాగా ఆనందపడుతున్నాడు. సో వాళ్ళే అందులో టవల్ అవన్నీ ఇచ్చారు. ఫస్ట్ అయితే టవల్ కింద వేయమన్నారండి. ఆ తర్వాత మనల్ని దాని మీదనే బియ్యం కూడా ఇచ్చారు. సో ఆ బియ్యం వేసాక ఆ స్లేట్ పెట్టాలన్నమాట. స్లో చేసినందుకు 500 తీసుకున్నారు. మళ్ళీ ఈ కిట్ ఒక ఎక్స్ట్రా ఛార్జ్ అనమాట. సో మీకు కూడా తెలియని వాళ్ళు ఉంటే ఇలా చేయండి. బియ్యం, ఆకులు, వక్కలు, పసుపు, కుంకుమ, తమలపాకు, హారతి బిళ్ళలు అండ్ ఇంకోండి ఫస్ట్ గణపతిని చేయమన్నారండి. సో మొత్తం టవల్ మీద బియ్యం పోసాక దాని మీద స్లేట్ పెట్టి తర్వాత తమలపాకు మీద వినాయకుడిని చేయాలన్నమాట. చేసి పెట్టమన్నారు. అంతలోపు అక్షింతలు కలపమని చెప్పారు అయ్యగారు. సో ఒక్క అయ్యగారు అనమాట అందరికీ చేపిస్తూ ఉన్నారు. సో బ్యాచెస్ కూర్చుంటున్నారు అనమాట. ఇంకా మా తర్వాత బ్యాచ్ అయితే చాలామంది వచ్చారండి. సో ఇంకోటి ఇంకా స్టార్ట్ కాలేదు. సో ఇప్పుడు స్టార్ట్ అయిందండి. చూడండి ఇప్పుడు స్టార్ట్ చేశారు, స్టార్టింగ్ ఇది. సో తెలియని వాళ్ళు ఉంటే మీకు కూడా నెక్స్ట్ టైం ఐడియా ఉంటుందని నేను చెప్తున్నాను.
పాపప్పుడు మాత్రం మేము మన హుజూర్నగర్ దగ్గరలో సూర్యాపేట డిస్ట్రిక్ట్ హుజూర్నగర్ దగ్గరలో అవంతిపురం అనే టెంపుల్లో చేసాము. అది చాలా పురాతన కాలమైన టెంపుల్ అంటండి. చాలామంది వచ్చారు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది పల్లెటూరు, ఎక్కువ రారు కానీ ఆ రోజు మాత్రం ఫుల్ వస్తారంటండి బాగా. ఇదిగోండి పూజ మొత్తం అయిపోయింది. సో ఇప్పుడు అసలు మెయిన్ అన్నమాట, ఇదిగోండి స్లేట్, పూజ మొత్తం చేసిన స్లేట్ ఒకసారి కదిలిచ్చి తీసేయమన్నారు, పట్టుకోమన్నారు. చెప్పా కదండి నేను మీకు, తండ్రి ఒళ్ళో కూర్చోబెట్టుకుని రాయించాలని. సో ఇప్పుడు అసలు వచ్చేసిందండి మెయిన్ కార్యక్రమం. సో అందరూ ఇంకా వాళ్ళ ఫాదర్స్ ఒళ్ళో కూర్చుంటున్నారు. ఇప్పుడు అయ్యగారు చెప్పారనమాట, ఓం నమ శివాయ సిద్ధం నమః అనేది 3 times దాంట్లో రాయించాలని చెప్పారండి. సో ఫస్ట్ బియ్యంలో రాపిస్తున్నారు, ఆ తర్వాత అయ్యగారు వచ్చి మనకి స్లేట్ మీద రాపిస్తారండి. సో ఓం రాసేటప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే సున్నా పెడతాం కదా. సో చెప్పారండి, ఓం సున్నా పెట్టొద్దు, ము అని రాయాలని చెప్పి. ఓం నమ శివాయ సిద్ధం నమః, ఓం నమ శివాయ సిద్ధం నమః. ఆ మంత్రం చాలా పవర్ఫుల్ అంటండి, దేవికి మంచి పవర్ని ఇస్తుందని చెప్పారు. చూస్తున్నారు కదా. ఇలా చేసిన తర్వాతకి కొంచెం మళ్ళీ కార్యక్రమం అయిపోయిన తర్వాతకి అయ్యగారు ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి స్లేట్ మీద రాపించారు. ఆ తర్వాత ఫాదర్ ఒక 3 times రాపించాలి అండ్ మదర్ ఒక 3 times రాపించాలని చెప్పారండి. సో ఇప్పుడు బాబుకైతే 3 years అన్నమాట. సో 3 years కాబట్టి మేము చేపిస్తున్నాం. మళ్ళీ 4th year ఎంటర్ అయ్యేలోపు చేయించాలని. బికాస్ ఇదిగోండి హారతి మాత్రం కొంచెం వెరైటీగా ఇప్పించారు, తెలియదు మాకు. అలా తమలపాకు మీద బియ్యం పెట్టుకొని ఆ బియ్యం మీద హారతి కర్పూరాలు ఇచ్చామని చెప్పారు. చూస్తున్నారు కదండి, అంటే వాళ్ళు తెచ్చుకున్నా కూడా అలా చేయమని చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇంకా హారతి ఇవ్వడం అయిపోయిన తర్వాత అయ్యగారు ప్రతి ఒక్కరి దగ్గరకు వచ్చి రాస్తున్నారని చెప్పా కదండి. ఇదిగో చూడండి, ఓం నమ శివాయ అని రాసి వెళ్ళిపోయారు. సో 3 times బాబు స్లేట్ పెన్సిల్ పట్టుకోవడం ఫస్ట్ టైం కదా. సో అది కుచ్చుకుంటుంది, మనం పట్టుకుంటే అదిగో చూడండి అలా కుచ్చుకుంటుందని చెప్పి వాడు అంటున్నాడు. చూస్తున్నారు కదండి, ఓం అనేది సున్నా పెట్టలేదు, నేను చెప్పాను కదా. అదిగోండి, మా బాబుని పాపని బ్లెస్ చేయండి మీరు కూడా. చూస్తున్న వాళ్ళ ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి, మీ వాల్యుబుల్ టైంలోంచి మా వీడియోని చూస్తున్నందుకు. ఇలా 3 times ఈయన రాపిచ్చారు. సో రాపిచ్చిన తర్వాతకి నెక్స్ట్ నేను రాపిచ్చానండి. ఆ తర్వాత ఇంకా లాస్ట్లో వచ్చేసి పూజా కార్యక్రమం అంతా అయిపోయినట్టే, లాస్ట్లోనే ఇలా రాయించమని చెప్పారు. సో రాపించిన తర్వాత మనల్ని బ్లెస్ చేయమని చెప్పారు. ఇప్పుడు ఇంకా వాళ్ళ సిస్టర్ కూడా తనకన్నా పెద్దే కదా, కాబట్టి ముగ్గురం కలిసి బ్లెస్ చేసాం. అండ్ రిలేటివ్స్ ఎవరన్నా వస్తే చుట్టుపక్కల వాళ్ళని కూడా అక్షింతలు వేసి బ్లెస్ చేయమన్నారు. సో అక్కడ ఉన్న వాళ్ళని కూడా పిలిచామండి, అయ్యగారిని అండ్ మా బావగారిని. అండ్ ఇందాక మీకు అష్టలక్ష్మి అమ్మ వాళ్ళని చూపిస్తా అని చెప్పా కదండి, ఇదే చాలా బాగుందండి. చెట్లు, సపోటా చెట్టు, రాగి చెట్టు, అసలు అన్నీ ఉన్నాయి. ఇదిగో నింద మనం చూసిన అయ్యప్ప స్వామి టెంపుల్ పైన ఉంది కదా, ఇదే పక్కన చూసింది మనము. అమ్మవార్లే కూడా చాలా బాగున్నాయి, వైట్ కలర్ ఫినిషింగ్లో మంచిగా ఉన్నాయండి. ఐడల్స్ కూడా ఇదిగో చూడండి నీట్గా, చాలా బాగున్నాయి కదండి. చుట్టూ ఇంతమంది అమ్మవార్లు, మొత్తం అయ్యగారు ఫోటో తీయకూడదు అన్నారు. సో మేము రిటర్న్లో ఇక్కడ విజయవాడకి వెళ్ళే రూట్లో, విజయవాడ హైదరాబాద్ మెయిన్ రోడ్ వెళ్ళే రూట్లో మద్రాస్ ఫిల్టర్ కాఫీ అంటండి, చాలా ఫేమస్ అంట. సో అక్కడ ఆగామన్నమాట. చాలామంది వచ్చారండి, స్నాక్స్ కూడా. సో ఆ రోజు ఈవినింగ్ టైంలో మాకు ఒక మ్యారేజ్ ఉంటే వెళ్ళాం, వాళ్ళతో చిన్న ఫోటో. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అప్ టు ఎండ్ అండి.